ప్లీజ్, నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించి నా దగ్గరికి తిరిగి వచ్చే గంగా. విషయం అది కాదు సాగర్. ఆ రోజు రాత్రి ఏదైతే జరిగిందో అది నీకు గుర్తుందా లేదా అని కాదు. విషయం నమ్మకం గురించి. నువ్వు నా మీద ఎప్పుడు నమ్మకం ఉంచలేదు. ఇక ఒక్కసారి నమ్మకం పోయిందంటే మనసు విరిగిపోతుంది. దాన్ని మళ్ళీ అతికించలేం. అందుకే ప్లీజ్, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చేసిన తప్పుకి నేను నిన్నెప్పటికీ క్షమించలేను. ప్లీజ్ వెళ్ళిక్కడి నుండి. ఈ మాత్రం అయితే చేయగలవు కదా నా కోసం. ప్లీజ్. నాకు చాలా కంగారుగా ఉంది చిన్న గురించి. నిరంజన్, ఫోన్ చేయవాడికి. ఇదిగో ఫోన్ చేయి. నేను చెప్పాను కదమ్మా, ఈ విషయంలో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదు అని. వాళ్ళకి వాళ్లే పరిష్కరించుకుంటారు. ఒకవేళ తను ఒప్పుకోలేదంటే అప్పుడు మన మనసుకి మనమే నచ్చజెప్పుకోవాలి. ఇక ఏమీ జరిగే అవకాశం లేదని, జరుగుతుందేదో అలాగే జరగాలేమో అని. సాగర్ తప్పు చేశాడు మాధవి. తను చేసిన తప్పుకి బాధ తనే అనుభవించాలి, అలాగే శిక్షని అనుభవించాలి. నిరంజన్, తండ్రి వయ్యుంటి నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడానమ్మా? మనందరం మన బాధల్ని అనుభవించాల్సిందే కదా. నేను కూడా నా తప్పులకు శిక్ష అనుభవించాను. నా వాళ్ళని దూరం చేసుకుని. నువ్వు చాలా సరిగా చెప్పావు నిరంజన్. నేనున్నానే. నేనే ఒక మూర్ఖురాల్ని. మంచిగా ఆలోచించాలి కదా. తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను చిన్నప్పటినుంచి చూస్తూనే వస్తున్నాను. గంగ మనసులో సాగర్ మీద ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఆప్యాయతుంది. ఆ అమ్మాయి సాగర్ కోసం ఏవైనా చేయగలదు. నువ్వే ఆలోచించు. గంగ ఇంకా చిన్న కూతురు కృష్ణ. మనం అందరం తనని చూశాం కదా. ఎంత చక్కగా ఉంది తను. ఎంతో అందంగా, చక్కగా పొడవైన జుట్టు. సాలికిరాముడా, ఈ రోజు కోసమే నేను తప్పిస్తూ వచ్చాను. నా చిన్న సంతానం ఈ ఇంట్లో ఆడుకుంటూ ఉండాలి అని. కానీ నిరంజన్, ఒక్క నిమిషం. ఒకవేళ ఈ విషయాన్ని సాగర్ ముందే ఒప్పుకుని ఉండుంటే అప్పుడు ఇంకెవరో బిడ్డని మనం రోడ్డు మించి తీసుకురావాల్సిన అవసరం వచ్చుండేదా? మీరందరూ నన్ను ఒత్తిడి చేశారని నేను ఒప్పుకున్నాను, కానీ ఎలాంటి ప్రేమ లేదు నాకు ఈ అమ్మాయి మీద. అమ్మా ప్లీజ్, కనీసం చిన్నపిల్ల ముందేనేలా. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన విషయాలు నేను మర్చిపోతాను. నన్నిప్పుడు నా కృష్ణ గురించి ఆలోచించుకోనివ్వండి. నేనైతే నా కృష్ణ మీద బోలెడంత ప్రేమను చూపిస్తాను. ఎంత అల్లరి చేసినా భరిస్తాను. నేను బోలెడని మాటలు మాట్లాడతాను. ఏం కావాలంటే తినిపిస్తాను. తనకేది ఇష్టమైతే అది. చాక్లెట్ తినిపిస్తాను, డ్రై ఫ్రూట్లు తినిపిస్తాను, ఇంకా కావాలంటే పాయసం కూడా చేసి పెడతాను నేను. తనిక్కడికి వస్తే చాలు నాకు. నా కృష్ణ నా ఇంటికి వస్తే చాలు నాకు. అమ్మా జ్యోతి, ఇలారా. జ్యోతి, అరెరే, నీ టెడ్డీ బేర్ చాలా అందంగా ఉంది. నీకు డాల్స్ అంటే ఇష్టమా? నా దగ్గర బోల్డ్ అన్ని ఉన్నాయి. పద మనం ఆడుకుందాం. పద. గంగని కృష్ణని సాగర్ ఇంటికి తీసుకొచ్చాడు అంటే ఎంత బాగుంటుంది కదా ప్రదీప్.
ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. అలాగే మన జ్యోతికి కూడా కంపెనీ దొరుకుతుంది. కానీ నాకు అనుమానంగా ఉంది, గంగ ఈ విషయానికి ఒప్పుకుంటుందా లేదా అని. తనెందుకు ఒప్పుకోదు? నేనే స్వయంగా వెళ్ళి చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకొస్తాను. అయినా తను నా మాట ఎలా కాదనగలదు? జ్యోతి, జ్యోతి, జ్యోతి ఏమైంది? జ్యోతి ఏమైందమ్మా? జ్యోతి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చాలు 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 చాలు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఎవరైనా తిట్టారా? జ్యోతి, ఒకవేళ నువ్వు ఇలాగే ఏడుస్తున్నావంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ప్లీజ్ చెప్పమ్మా ఏమైందో. అమ్మా నాన్న నీకు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి మాకు చెప్పవా నువ్వు? ఎవరు ఏడిపించారు మా జ్యోతిని? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మీకు రోడ్ మీద దొరికిన అమ్మాయినా? జ్యోతి, ఇలా నీతో ఎవరన్నారు? పెద్ద నాన్నమ్మ. పెద్ద నాన్నకి నేనంటే ఇష్టం లేదు, ఆవిడికి కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణ వస్తే మీరు నన్ను బయటికి పంపించేస్తారు కదా. అసలు ఏది సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడు సాగర్ గంగని ఇంటికి తీసుకొచ్చే తీరుతాడు. అప్పుడు నా సంగతి ఏమవుతుంది? ఏం చెయ్యాలి నేను? అరే జోయరాణి, నువ్వు చాలా భయపడుతున్నావు. అయినా ఇదెందుకు ఆలోచించడం లేదు? ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా ఉందంటే ఎంతో ఈజీగా అది సాల్వ్ అయిపోయి ఉండేది. వంశీ చెప్పకుండా ఉండుంటే. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అది అందరికీ తెలిసిపోయింది. కానీ సాగర్ ఇంకా గంగ మొండితనం అది ఎప్పటికీ అలానే ఉంది కదా. సాగర్ ఇంకా గంగ ఒకరంటే ఒకరు పడిచొస్తున్నారు. దాంతోపాటు మొండితనం కోపంలో ఇద్దరు వారికి వారే సాటి. బెట్ కడతాను, వాళ్లకున్న ఇదే కోపం వాళ్ళని ఎప్పుడూ ఒకటి కానివ్వదు. ఇదే కదా ప్రాబ్లం. విషయం ఒకవేళ గంగా సాగర్ గురించి అయితే అప్పుడు నాకింత కంగారు ఉండేది కాదు. ఎందుకంటే నాకు తెలుసు ఇద్దరికీ ఒకరొకరు బాధ కలిగించుకోవడంలో ఎంత మజా వస్తుందో. వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకోవడంలో కూడా అంతే ప్రశాంతత దొరుకుతుంది. మర్చిపోకు సోను, వాళ్ళిద్దరి మధ్యలో ఒక బిడ్డ ఉంది. ఇక తన బిడ్డ కోసం మనిషి అన్నిటినీ మర్చిపోతాడు. నువ్వు చేసిన తప్పుకి నేను నిన్నెప్పటికీ క్షమించలేను. ప్లీజ్ వెళ్ళక్కడి నుండి. ఈ మాత్రం అయితే చేయగలవు కదా నా కోసం. అరే 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 అరే. నా బంగారు తల్లి. ఇప్పుడు మనం ఇంకో ఆట ఆడుకుందాం. నువ్వు పరిగెత్తితే నేను పట్టుకుంటాను. ఓకే, 1 2 3 రన్. నాన్న నన్ను పట్టుకో. నేను గెలిచాను నాన్న, నేను గెలిచాను. మీరు ఓడిపోయారు. పుష్ప ఆగు ఆగు ఆగు. అరే పుష్ప ఆగు. నెమ్మది నెమ్మదిగా. ఆర్ యు ఓకే? చేయి చూపించండి. మీకు దెబ్బ తగిలింది. ఇలా రండి, కూర్చోండి. ఏం కాలేదు నాకు. ఇది చాలా చిన్న దెబ్బ కదా. నేను ఇప్పుడు కూర్చోలేను. ఎందుకనంటే ముందు నేను నా కూతురుతో ఈ గేమ్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే తను బాధపడుతుంది. తను అక్కడే ఉంది, బానే ఉంది. కానీ ఆర్ యు షూర్ యు ఆర్ ఫైన్? మీరు బానే ఉన్నారు కదా? బాగున్నాను, డోంట్ వరీ మై ఫ్రెండ్. ఒక్కసారి నేను నా పుష్పను పట్టుకుంటే అప్పుడు తన మొహంలో వచ్చే సంతోషం చూసిన తర్వాత నా బాధలన్నీ దూరం అయిపోతాయి. బహుశా మీరు ఇంతవరకు తండ్రి కాలేదనుకుంటాను, లేకపోతే మీకు తెలిసుండేది ఒక తండ్రి తన పిల్లల కోసం ఏమైనా చేయగలడు అని. ఓకే మై ఫ్రెండ్, ఐ హ్యావ్ టు లీవ్. నాన్న నన్ను పట్టుకో. నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను. పట్టేసుకున్నాను. ఎస్, మీరు సరిగ్గానే చెప్పారు. ఒక తండ్రి తన కూతురు కోసం ఏమైనా చేయగలడు. తన ఈగో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నిటినీ ఇగ్నోర్ చేయగలడు తను. నా కూతుని పొందడం కోసం గంగని నేను ఎన్నిసార్లైనా అడగగలను. అంగీకారమే నాకు. అమ్మా, అమ్మ తలుపు తెరువు. అమ్మా, అమ్మ తలుపు తెరువు. అమ్మా, నేను జంగ్లీ అంకుల్తో మాట్లాడాలమ్మా.
కృష్ణ ఏడుస్తుంది. అమ్మ తలుపు తెరువు. తను ఏడవు నువ్వు సాగర్. గంగా, కృష్ణ ఏడుస్తుంది. తన్ని ఏడవు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నీకు వినిపించడం లేదా? ఒక్కసారి నన్ను తనతో మాట్లాడి. వద్దు సాగర్, నేను చెప్పాను కదా. గంగా, ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను ఒక్కసారి వెళ్ళి నువ్వు. గంగా, గంగా, సాగర్, సాగర్ వెళ్ళి ఇక్కడి నుంచి. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? కృష్ణ ఏడుస్తుందని నీకు కూడా తెలుసు కదా. నాకు కూడా తెలుసు నీకు తను ఏడిస్తే అసలు నచ్చదని. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు? గంగా, నేను చెప్పేది విను. చూడు, కృష్ణ ఏడుస్తుంది. నన్ను ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళనివ్వు, సరేనా? వద్దు వద్దు సాగర్, నువ్వు గంగా, వెళ్ళి ఇక్కడి నుంచి ప్లీజ్. ఇంట్లో నుంచి గంగా, వెళ్ళిపో. మన ఇద్దరం కలిసి ఉంటే సాగర్ ప్లీజ్. తనకి అమ్మా నాన్న ఇద్దరు ప్రేమ దక్కుతుంది. ఇక ఒక బిడ్డకి అది చాలా అవసరం. గంగా, నేను చెప్పేది అర్థం చేసుకో. తను ఏడుస్తుంది, నన్ను వెళ్ళనివ్వు. గంగా, సాగర్, నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ ఇక్కడి నుంచి గంగా, వెళ్ళిపో. ప్లీజ్. ప్లీజ్ వెళ్ళు సాగర్. గంగా, ప్లీజ్. నాకు తెలుసు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. కానీ ప్లీజ్ గంగా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు నా తప్పును సరిదిద్దుకోవడానికి. నువ్వు ఏమైనా చెప్పు, అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను నువ్వు కృష్ణ చేసిన తప్పుని క్షమించడం కుదరదు సాగర్. నువ్వు చెప్పు, ఈ 7 ఏళ్లలో నేను ఏదైతే కోల్పోయానో దాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా నువ్వు? జీవితంలో ఈ 7 ఏళ్ళు నేను ఒంటరిగా బతకాను, దాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలవా? చెప్పు. గడిచిపోయిన గతాన్ని తిరిగి తీసుకురాగలవా? గంగా, ప్లీజ్, నేను లేదు చెప్పేది కదా, మరి ప్లీజ్ వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మ అమ్మ ప్లీజ్ తలుపు తెరువు. గంగా, ఒక్కసారి నేను చెప్పేది విను. కృష్ణ ఏడుస్తుంటే నువ్వేమో. ఈ రోజు కృష్ణ ఏడుపు నిన్ను ఇంతగా బాధపడుతుందా? ఉన్నట్టుండి నీలో ఒక తండ్రి ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ రోజు ఏమైంది సాగర్? బాబు గారు నీకు ఫోన్ చేసినప్పుడు, చిన్నారి కృష్ణ ఏడుపు వినిపించినప్పుడు ఏమన్నావు నువ్వు? నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదన్నావు, గంగా, ఎలాంటి బంధం లేదన్నావు. గంగా, నేను చెప్పేది లేదు, అర్థం నేను చేసుకో. అర్థం గంగా, చేసుకోను సాగర్. కృష్ణ పుట్టినప్పుడు అప్పుడు తనకి తన తండ్రి చేతి స్పర్శ తగలేదు. మొదటిసారి కృష్ణ నడవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు తనకి తన తండ్రి అవసరం ఉంది. ఒకవేళ నేను పడిపోతే నా తండ్రి పట్టుకుంటాడనే ఆ నమ్మకం తనకుండేది. మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నావు సాగర్? ఎక్కడున్నావు నువ్వు? మొదటిసారి కృష్ణ కొంట్లో బాలేనప్పుడు జ్వరంతో బాధపడుతూ ఉంది. నేను పిచ్చి దానిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఒకసారి డాక్టర్ దగ్గరికి అయితే, మరోసారి మెడికల్ షాప్ కి. అప్పుడు తనకి తన తండ్రి అవసరం ఉంది. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళావు సాగర్? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పేది మొదటి విను. రోజు కృష్ణ స్కూల్కి వెళ్ళింది. అప్పుడు ఫస్ట్ టైం తన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు తను కూడా వినాలనుకుంది వాళ్ళ నాన్న నుండి, వెరీ గుడ్ కృష్ణ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. కానీ నువ్వు లేవు, నేను ఒక్కదాన్నే ఉన్నాను తన దగ్గర. ఈ రోజు నువ్వు తండ్రిలాగా ఎందుకు వచ్చావు? ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావా? గంగా, వెళ్ళు చెప్పేది సాగర్. విను. నాకేమైనా చెప్పే అవకాశం ఇస్తావా నువ్వు? జస్ట్ వన్స్ ప్లీజ్. నేను ఒప్పుకుంటాను, నువ్వు కరెక్టే. నువ్వే కరెక్టు. నా తప్పు ఉంది. కృష్ణ పుట్టినప్పుడు నేను అక్కడ లేను. నేను అక్కడ ఉండాల్సిన తనని నా చేతిలోకి తీసుకుని తనను ప్రేమించడానికి. తను నడవటం నేర్చుకునేటప్పుడు నేను తన చేయి పట్టుకోవాల్సింది. ఒంట్లో బాలేనప్పుడు తనని చూసుకోవాల్సింది. తను ఏదైనా సాధించినప్పుడు తనని మెచ్చుకోవడానికి నేను ఉండాల్సింది. కానీ నేను లేను. నాకు తెలుసు ఒక తండ్రి చేయాల్సినవి నేను చేసి ఉండాల్సింది. కానీ నేను అవన్నీ చేయలేదు. ఇక ఈ విషయం ఈ రోజు నాకు ఎంత బాధను కలిగిస్తుందో గంగా, అది నువ్వు అర్థం చేసుకోలేవు. ఒక తల్లే కాదు, ఒక తండ్రి కూడా తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? గంగా, కృష్ణ నా కూతురు. తన మీద నాకు కూడా హక్కుంది. నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగిందని. కానీ ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. అన్ని గాయాలను మాన్పించేస్తాను. నేను నిజం చెప్తున్నాను. ఈ రోజు వరకు నువ్వు భరిస్తూ వచ్చిన అన్ని బాధలు నేను దూరం చేస్తాను. మనిద్దరం కలిసి లేకుండా గడిపిన అన్ని క్షణాలను, అన్ని రాత్రులను నేను దూరం చేస్తాను. మనిద్దరం దూరంగా ఉండి గడిపిన ఒక్కో రోజును నేను దూరం చేస్తాను. ఒక్కో క్షణం, ఒక్కో నిమిషం నేను నిన్ను వదిలి వెళ్ళిన దగ్గర నుండి నువ్వు ఒంటరిగా ఇన్నేళ్లు గడిపావు కదా, అవన్నీ ఈ రోజు నన్ను లెక్కలు అడుగుతున్నాయి. గంగా, నేను వాటన్నిటికీ లెక్క చెప్తాను. నువ్వే చూడు, అన్ని కంప్లైంట్స్ ని దూరం చేస్తాను నేను. నువ్వే చూడు, అన్ని కంప్లైంట్స్ ని దూరం చేస్తాను నేను. ఇదేమి దుకాణంలో ఉండే లెక్కల పుస్తకం కాదు సాగర్. నువ్వు అప్పు తీర్చేసి అకౌంట్స్ క్లోజ్ చేయడానికి. నా బాధకి కేవలం బాధే దొరుకుతుంది. నీకేమనిపించింది? కేవలం నువ్వు మాత్రమే బాధను అనిపించావనా? నేనేమీ బాధపడలేదనా? గంగా, నువ్వు ఒంటరిగా ఉంటే అక్కడ నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. ఈ కంప్లైంట్ నాకు కూడా ఉంది నీ మీద. నాకు అసలేమీ గుర్తులేదని చెప్పినప్పుడు నువ్వు నాకు గుర్తు చేయడానికి ప్రయత్నించి ఉండాల్సింది కదా. కానీ లేదు. నేను దీని గురించి ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పుండాల్సింది. నువ్వు పూర్తి అధికారంతో చెప్పుండాల్సింది సాగర్, అది నువ్వే, ఇంకెవరు కాదని. కానీ నువ్వు మొహం చాటేసి వెళ్ళిపోయావు. DNA టెస్ట్ గురించి కూడా మాట్లాడలేదు నువ్వు.
గంగా, నేను నీ మీద నమ్మకం ఉంచలేదు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు కూడా నాకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా నిజమే కదా? చెప్పు చెప్పు, అవునా కదా? చెప్పు. వదులు సాగర్. చెప్పు గంగా. నీకే చెప్పేది వదులు. నేను వదలను. నీకే చెప్తున్నాను సాగర్, నన్ను ముట్టుకోవద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీ దగ్గరికి రావడానికి తప్పిస్తున్నానా? నేను నీకోసం వచ్చానని నీకు అనిపిస్తుందా? లేదు గంగా, నేను కృష్ణ కోసం వచ్చాను. గంగా, నీకు దూరంగా ఉండటం నాకు అలవాటైపోయింది. ఈ రోజు నేను కృష్ణని తీసుకెళ్తాను. నన్ను నువ్వు ఆపలేవు. అందుకని మీ అమ్మగారు ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడాలని అనుకుంటోంది. తను నీ నుండి నీ కృష్ణుని దూరం చేయాలనుకుంటోంది గంగా. కృష్ణ, జంగ్లీ అంకుల్, జంగ్లీ అంకుల్, మీరే మా నాన్న కదా? నిజం చెప్పండి అంకుల్, మీరే నా నాన్న కదా జంగ్లీ అంకుల్? పద కృష్ణ, మన ఇంటికి పద. ఆగు కృష్ణ. ఆగు కృష్ణ. ఈ రోజు నువ్వు తనతో వెళ్ళావంటే నువ్వు గుర్తుంచుకో, నువ్వు శాశ్వతంగా నన్ను కోల్పోతావు. చూడు కృష్ణ, జీవితంలో అందరికీ అంత తేలిగ్గా ఏది దొరకదు. అందుకని ఈరోజు నువ్వు ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. బాగా ఆలోచించి చెప్పు కృష్ణ, నీకెవరు కావాలి? నీ జంగ్లీ అంకుల్ లేక మీ అమ్మ?